వెల్కమ్ టు మెగాన టీవీ. 2014 పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. పార్టీలో ఆవేశం తప్ప పవన్ కళ్యాణ్కి ఆలోచన లేదన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి బలం లేదన్నారు. బూతు స్థాయి నాయకులు లేరన్నారు. ఇది కేవలం బీజేపీ టీడీపీ కోసం పెట్టిన పార్టీ అన్నారు. కాకపోతే ఎందుకు జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదని విమర్శలు చేశారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జనసేన ఒంటరిగా పోరు నుంచుంది. ఆ ఒంటరి పోరులో పవన్ కళ్యాణ్ నుంచిన 2 స్థానాలు కూడా ఓడిపోవడం జరిగింది. కేవలం జనసేన ఒకే ఒక్క స్థానంలో గెలవడం జరిగింది. జనసేన తరపున గెలిచిన ఆ ఒక్క స్థానం కూడా వైసీపీ పార్టీలో చేరడం జరిగింది ఆ అభ్యర్థి. ఆ తర్వాత ఇది కూడా ప్రజారాజ్యం పార్టీ లాగానే కనుమరుగిపోయిద్దనే విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, ఇటుపక్క రాజకీయ విమర్శలు, ఎక్కడా పార్టీలో క్షేత్రస్థాయి బలం లేదన్నారు, ఎక్కడా పోలింగ్ బూత్ స్థాయిలో నాయకులు లేరు అన్నారు. ఇలాంటి తరుణంలో వచ్చినటువంటి 2024 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు కూడా లేనటువంటి జనసేన ఒక్కసారిగా 2024 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్ని సంచలనాలే. 2024 ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేసినవన్నీ సంచలనాలే. ఇప్పటికే అసెంబ్లీలో 21కి 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్తో చరిత్ర సృష్టించింది జనసేన. అటు లోక్సభలోనూ 2 ఎంపీలతో తన సత్తా చాటుకుంది. ఒక్క స్థానం కూడా లేదు అన్నటువంటి జనసేన 21కి 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్తో చరిత్ర సృష్టించినటువంటి జనసేన అటు శాసనసభ ఇటు శాసన మండలిలను జనసేన ప్రాతినిధ్యం ఉంది. కానీ పార్టీకి ఒక పెద్ద లోటు ఉండిపోయింది, అదే రాజ్యసభ. ఇప్పుడు ఆ లోటు కూడా తీరబోతుందన్న వార్త ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజ్యసభలో జనసేన జెండా ఎగరబోతుందా? పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఎవరిని పంపబోతున్నారు? అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు పరిమల్ నత్వానీల కాల పరిమితి ముగియడంతో 3 స్థానాలు, అలాగే ఇటుపక్క సానా సతీష్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన మరో స్థానం కూడా ఖాళీ అవుతున్నాయి. ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ 4 స్థానాలు ఇప్పుడు కూటమి ఖాతాలోకి వెళ్తున్నాయి. అసలు ఈ 4 స్థానాలు పంపకాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం అయితే తెలుగుదేశం పార్టీ 2 స్థానాలను తీసుకుని మిత్రపక్షాలైన బీజేపీకి ఒకటి, ఇటు జనసేనకు ఒకటి స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందని చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటు రాజకీయ సమీకరణాలు చూస్తుంటే. గతంలో ఈ రాజ్యసభ స్థానం కోసం జనసేన ప్రయత్నించినప్పటికీ కొన్ని సమీకరణాల వల్ల అది కుదరలేదు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ పట్టుబట్టే అవకాశం ఉందని ఇటు మిత్రధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ఇటు సమాచారం అందుతుంది. ఒకవేళ జనసేనకు ఒక సీటు దక్కితే అసలు రాజ్యసభకు వెళ్లే అదృష్టవంతుడు ఎవరు? ప్రస్తుతం ఈ రేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు మాత్రమే కాదు, అటు తెలుగుదేశం పార్టీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటుపక్క వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కు కష్టకాలంలో అండగా నిలిచిన లింగమనేని రమేష్ను రాజ్యసభకు పంపడం ద్వారా పవన్ తన కృతజ్ఞతను చాటుకుంటారని ప్రచారం జరుగుతుంది. రాజ్యసభలో జనసేన సభ్యుడు ఉండటం వల్ల పార్టీకి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు రావడమే కాకుండా ఇటు రాష్ట్ర సమస్యలను పార్లమెంట్ ఎగువ సభలో బలంగా వినిపించే అవకాశం దక్కుతుంది. ఇప్పటికే కేంద్రంలో 2 ఎంపీలు ఉన్నప్పటికీ రాజ్యసభలో ఖాతా తెరవడం అనేది జనసేన ప్రస్థానంలో ఒక మైలురాయిగానే నిలుస్తుంది. ఎందుకంటే ఒక్క స్థానం కూడా లేనటువంటి జనసేన, అసలు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారు అనుకున్నటువంటి జనసేన ఇటు పక్క 21 స్థానాలతో 100% స్ట్రైక్ రేట్తో పాటు ఇటు 2 ఎంపీలు, ఒకేసారి రాజ్యసభ. ఒక్కసారిగా జనసేన గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుందో చూడండి. ఇప్పటికే మోడీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్కి. అదే కనుక రాజ్యసభలో కూడా జనసేన తోడి మోడీ తీసుకునే కొన్ని బిల్లుల విషయంలో కనుక జనసేన సపోర్ట్ చేస్తే ఇంకా పుష్కలంగా మోడీ ఆశీస్సులు ఉండటానికి అవకాశం ఉంది. మరి లింగమనేని రమేష్ వెళ్తారా, లేక పవన్ కళ్యాణ్ అనూహ్యంగా మరో కొత్త పేరును తెరపైకి తెస్తారన్నది వేచి చూడాల్సిందే. అయితే చూసారుగా, అసెంబ్లీలో 100% సక్సెస్ కొట్టిన జనసేన ఇప్పుడు రాజ్యసభపై కన్నేసింది. ఒకవేళ జనసేనకు రాజ్యసభ సీటు దక్కితే ఎవరిని పంపితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆ స్థానానికి సరిపోయే నాయకుడు ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా మెగా9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.